ఇప్పుడే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్ చూశాను. చూసిన తర్వాత ఏంటండి ఈ సంజన గారు ఒక్క రోజులోనే ఇంతమంది మీద ఇన్ని డిరాగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేస్తారా? ఒక్క రోజులోనే. అంటే ఇక దివ్య గారు క్లియర్గా వచ్చి ఆవిడ ఈగో మీద దెబ్బ కొట్టి ఆవిడని క్లియర్గా ఎక్స్పోజ్ చేసి పడేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ టీము దివ్య నిఖిత గారిని కరెక్ట్గా ఏ టైంలో దింపాలో ఆ టైంలో దింపారు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ వీడియో లెంత్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్గా అన్ని పాయింట్లు రాసుకొని వచ్చాను. బిగ్ బాస్ ఖచ్చితంగా ఐ థింక్ 99% ఈ కంటెంట్లో చాలా కంటెంట్ లేపేసే అవకాశం అయితే గట్టిగా ఉంది. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నేను ఎవరి మీదైనా ఒట్టేసి చెప్తాను, దేవుడి మీదొట్టు, అందరి మీదొట్టు. నేను నిజంగా ఆ సంజన గారి పిఆర్ ఏదో నా మీద వార్నింగ్ ఇచ్చారన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నా దరిద్రం కొద్దీ వాళ్ళు నిన్న పెట్టారు. ఈరోజు ఆవిడ నిజంగానే నెగిటివ్గా కనపడుతున్నారు. చాలా దారుణమైన నెగిటివ్, చిన్న నెగిటివ్గా కాదు, నోటుకొచ్చిన మాటలు పారేస్తున్నారు. సిగ్గు లేదా, చీ, ఇలాంటి మాటలు కూడా అన్నారు తనుజ గారిని. అండ్ దాంతోపాటుగా సిగ్గు లేదా, సారీ చెప్పలేదు, అండ్ చీప్ మెంటల్, ఇలా నేను చెప్పాను కదా, నేను చెప్తా దాంట్లో. తర్వాత డెమాన్ పవన్ రిలేటెడ్గా డెరోగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఒకే రోజు ఇవన్నీ జరిగాయి. ఇంక ఇవన్నీ జరిగినప్పుడు ఆ సంజన గారి పిఆర్ ఏదో నా మీద వార్నింగ్ ఇష్యూ చేశారని నేను ఇంటెన్షనల్గా చెప్పారు అనుకుంటారన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. ప్రామిస్, అది అలాంటిది ఏమి ఉండదు. ఆవిడది పాజిటివ్ వచ్చినది నిజంగా పాజిటివ్ చెప్తాను. నాకు అసలు అట్లాంటి ఏమి ఉండదు, ఆవిడకేం సంబంధం. కానీ తెలియకుండా ఆవిడే మిస్టేక్స్ చేస్తున్నారు, క్లియర్గా కనపడుతుంది. కంటెంట్ కోసం గొడవ వేసుకుంటున్నారు. ఆ గొడవని చాలా డ్రాగ్ చేస్తున్నారు, చాలా డ్రాగ్. గుండెల మీద ఒట్టేసి చెప్పండి, గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, అప్పుడప్పుడు చూసిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. లైవ్ క్లియర్గా చూసి వచ్చిన తర్వాత నా ఒపీనియన్స్ పాస్ చేస్తున్నాను. అండ్ ఇమానియల్ కూడా నాకు ఇష్టం. ఇమానియల్ అంటే పాట అంటే ఇష్టం, కానీ సంజన గారి వల్ల ఏమో ఆ ఇంపాక్ట్ పడిందేమో, మమ్మీ అని తిరగడం వల్లేమో సంజన గారు తనుజ గారిని అన్ని మాటలు పక్కన కూర్చొని అంటుంటే కనీసం ఖండించట్లా. జస్ట్ మాటకి నామకే వస్తే ఒక మాట అనేసి వదిలేస్తున్నారు. అది అస్సలు నచ్చలేదు నాకు. ఏంటి ఇమానియల్కి తనుజ గారికి అంటే ఇంత ఇష్టం కదా, ఫస్ట్ నుంచి పరిచయం కదా, ఈవిడ మధ్యలో వచ్చారు కదా, ఏంటి ఇంత డిఫరెన్స్ వచ్చిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అన్నీ సీరియస్గానే మాట్లాడతాను, వెరీ సీరియస్ వీడియో, హార్ట్ఫుల్గా మాట్లాడతాను. నమ్మిన వాళ్ళు నమ్ముతారు. నేను ఇంటెన్షనల్గా టార్గెట్ చేశాను అనుకునే వాళ్ళకి ఫర్దర్గా ఆవిడ పాజిటివ్ ఏంటో తెలుస్తుంది. ఆవిడ నెగిటివ్గా కనపడుతూ ఉంటే రోజు నెగిటివ్గా చెప్పాలి. లేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని నేను ఎక్కడి నుంచి పాజిటివ్ తీసుకొచ్చి చెప్పాను. దీంట్లో కూడా ఖచ్చితంగా తనుజ గారిది 1-2 మిస్టేక్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను. సంజన గారి విషయంలో కూడా కొన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఆవిడ కూడా పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా తినాలి అనిపిస్తుంది అనే యాంగిల్ కూడా టచ్ చేసి మాట్లాడుతాను. స్టిల్ ఆవిడ ఓవర్ డోస్ అయ్యి దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి నోరు పారేసుకున్నారు. ఈవెన్ క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎంతవరకు కట్ చేస్తారో తెలియదు, కానీ క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి ఏమర్థమవుతుందంటే దానికి ముందు జరిగిన సిచ్యువేషన్స్, ఆ వెల్లుల్లి కారం ఫైట్ని చూసారా ప్రోమోలో వచ్చినట్టుగా, దానికి ముందు జరిగిన సిచ్యువేషన్స్ని క్లియర్గా చూసుకుంటూ వెళ్తే ఆవిడ పర్పస్ ఏంది, దేనికోసం చూశారు అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. అది అక్కడి నుంచి రాసుకొని వచ్చాను, అది మొత్తం చూపిస్తాను. క్లియర్గా చూడండి, స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను. ఎవ్రీ పాయింట్ ఎనాక్ట్ చేసి అప్పుడు ఎవరున్నారు, ఏం జరిగింది క్లియర్గా మాట్లాడతాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు లైవ్ చూస్తుంటే ఒపీనియన్స్ మాత్రం క్లియర్గా షేర్ చేసుకోండి. లైవ్ చూడకపోతే చూసిన తర్వాత జడ్జ్ చేయండి, కానీ ఊరికే జడ్జ్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కదా, అక్కడ జరిగినట్టు చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ లైవ్లో సాంగ్ వచ్చి లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా, ఆ పాట వేశారు. తర్వాత సరిగ్గా తనుజ గారు సంజన తనుజ గారు వచ్చి అడుగుతున్నారు సంజన గారు అట్లు ఈజ్ ఓకే ఫర్ యూ అనేసి అడిగితే ఆవిడ బాత్రూమ్కి స్నానానికి సంథింగ్ వెళ్తున్నట్టున్నారు సంజన గారు. ఆ టైంలో సంజన ఏమైనా ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టు చెప్పేసి వెళ్ళారు. తర్వాత కొంచెంసేపటికి సంజన గారు ఇమానియల్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఎక్సర్సైజ్లు వాళ్ళు లేసి కూర్చుని ఇవన్నీ చేశారు అందరూ. ఆ తర్వాత సంజన గారు ఇమానియల్తో మాట్లాడే డిస్కషన్ చాలా బ్యాడ్ అండి, వెరీ బ్యాడ్. ఆవిడ మాట్లాడాల్సిన మాటలు అసలే కాదు. ఈవిడ ఏం చేస్తున్నారంటే సంజన గారు, ఆవిడకి వేరే వ్యక్తికి ఏదైనా గొడవ పడితే దాన్ని ఎంత స్థాయికైనా దిగి మాట్లాడేస్తున్నారు. ప్రతి ఒక్కరితో సేమ్ రిపీట్ అవుతుంది చూస్తుంటే. డెమాన్ పవన్ అంటే పడట్లేదు, దివ్య నిఖిత గారు అంటే పడట్లేదు, మాస్క్ మ్యాన్ అంటే పడట్లేదు, ఇప్పుడు తనుజ గారు అంటే పడట్లేదు, మొన్న రాము రాథోడ్ అంటే పడట్లేదు. ఆటోమేటిక్గా స్టేజ్ మీద రాము రాథోడ్ వరే గిరే అద్ది ఇద్ది అట్లా ఇట్లా మాట్లాడేశారు. మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా స్నానం చేయలేదు, సంకల కంపు ఇవన్నీ మాట్లాడేశారు. దాంతోపాటుగా దివ్య నిఖిత గారు అంటే పడట్లేదు అన్న దానికి ఈరోజు ఏం చేస్తారో చూపిస్తారు. ఇప్పుడు డెమాన్ పవన్ అంటే పడట్లేదు, డెమాన్ పవన్ రిలేటెడ్గా రీతు చౌదరితో ఎక్కువ మాట్లాడేసి చెప్పారు. దాంతోపాటుగా స్టేజ్ మీద కూడా అమ్మాయిల రిలేటెడ్గా సంథింగ్ ఏదో మాట్లాడారు మన నాగార్జున సార్తో. సేమ్ దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు. ఇది ఎవరికైనా తప్పు అనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్లు వాళ్ళకి వీళ్ళకి ఆ ఫ్యాన్కి ఈ ఫ్యాన్కి అని కాదు, ప్రతి ఒక్కరికి తప్పు అనిపించే స్టేట్మెంట్లు ఆవిడ పాస్ చేశారు. ఐ థింక్ నాకు తెలిసి అందరికీ తప్పు అనిపించాల్సిన స్టేట్మెంట్స్ ఇవి. వెరీ బ్యాడ్. ఏమన్నారు తెలుసా,
ఇమానియల్తో మాట్లాడుతూ హిమ్ముతో ఆయన ఏంటి అంటే డెమాన్ పవన్ గురించి అంటే క్యాప్టెన్ గురించి మాట్లాడుతున్నారు, క్లియర్గా తెలిసిపోద్ది నెక్స్ట్ క్యాప్టెన్ అని వాడతారు. ఆయన ఏంటి అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు, నేను మమ్మీ కేటగిరీ కదా చేయడు. ఇమానియల్ ఏమంటాడు అట్లా ఏం కాదులే అనేసి అంటాడు. గట్టిగా చెప్పట్లేదు ఇమానియల్, లెట్స్ కంటిన్యూ అన్నట్టుగా చెప్పకుండా మమ్మీ అది తప్పు, అలా మాట్లాడొద్దు మమ్మీ, నీకే నెగిటివ్ వద్దు మమ్మీ, బ్యాడ్ మాట్లాడుతున్నావు మమ్మీ అని చెబితే ఆవిడ మేబీ అర్థం చేసుకుంటారేమో. అలా కాదులే మమ్మీ అని సింపుల్గా చెప్పి వదిలేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి వాంటెడ్గా చేస్తున్నారా ఇంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇమానియల్ రిలేటెడ్గా మీకు అనిపించిందో నాకే అలా అనిపిస్తుందో తెలియదు, నాకు అనిపించింది చెప్పకుండా ఉంటే నేను ఆగలేను. ఆ తర్వాత అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు, నేను మమ్మీ కేటగిరీలో ఉన్నాను కదా, అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు అనేది వరకు ఓకే, అమ్మాయిలతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు, నేను మమ్మీ కేటగిరీలో ఉన్నాను కాబట్టి నాకు చేయట్లేదంటే ఈవిడ కూడా ఏజ్ తక్కువైతే ఈవిడ సపోర్ట్ చేస్తారని అంటే అతను ఏజ్ చూసి చేస్తున్నట్టు, అది బ్యాడ్ స్టేట్మెంట్ కాదా? మమ్మీ కేటగిరీలో ఉన్నవారు కాబట్టి చేయట్లేదు, అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. డెమాన్ పవన్ నిజంగానే రీతు చౌదరితో క్లోజ్గా ఉన్నారు కానీ మిగతా ఎక్కడా కూడా మిస్బిహేవియర్ వేరే వాళ్ళతో ఇంతకేం చేయట్లేదు. నాకు తెలిసినంత వరకు అమ్మాయితో రీతు చౌదరి రిలేటెడ్గా ట్రాక్ నడుస్తుంది, దాన్ని మనం తప్పు పడతానే ఉన్నాం క్లియర్గా ఎప్పటికప్పుడు ఏంటి అనేసి అంటున్నాం. కానీ మిగతా వాళ్ళతో మిస్బిహేవ్ చేసినట్టుగా ఎక్కడ కనపడలేదు. ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేశారు, అట్లే ఉంది ఇమానియల్, అట్లే ఉంది, చదివేస్తాను నేను మనిషిని చదివేస్తాను, అమ్మాయిలతో ఆటలాడుకోవడం అంతే, అమ్మాయిలతో ఆటలాడుకోవడం అంతే, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కాకుంటే ఈ అమ్మాయి, నేను మమ్మీ కేటగిరీ కదా సో నాకు చేయడు ఏమి సపోర్టు. స్టేట్మెంట్స్ రాంగ్ అనిపించలేదు మీకు? ఇలాంటి టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్లు చేయండి. నెక్స్ట్ దొరికి సంజన గారు ఇంకో మాట ఇమానియల్తోనే ఫస్ట్ డే 3లో పెట్టింది నన్ను, నెక్స్ట్ ఇమీడియట్లీ క్యాప్టెన్లో తీసేసింది. దివ్య గారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫస్ట్ డే టాప్ 3లో పెట్టింది, ఇమీడియట్లీ క్యాప్టెన్సీ కంటెండర్లో నుంచి తీసేసింది. 8 మెంబర్స్లో 5 మందిని సెలెక్ట్ చేయమన్నారు కదా, తీసేసింది. ఆ తర్వాత దానికి ఏంటంటే హెల్తీ కాంపిటీషన్ అన్నది తీసేసి హెల్తీ కాంపిటీషన్ అన్నది, జనాలు మీ మాట వినలేదు అన్నది, ఏది కెప్టెన్గా ఉన్నప్పుడు మీ మాట జనాలు వినలేదు అన్నది. ఇక్కడ కూడా రాంగ్ స్టేట్మెంట్లు అండి, అసలు ఎట్లా మాట్లాడారో అర్థం కావట్లే. ఆవిడ గ్రాఫ్ పతనాన్ని ఆవిడే కోరుకుంటున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి స్వయంకృత అపరాధం వాళ్ళు చేసుకుంటారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇక్కడ అవే కనపడ్డాయి, ఆ గర్వం మాటలు కనపడ్డాయి, చాలా గర్వంగా మాట్లాడారు. ఇక్కడ ఏమన్నారు తెలుసా, ఇది మీరు ఎవరికైనా అనిపించాల్సిందే. ఏమన్నారంటే దివ్య గారు నన్ను క్యాప్టెన్సీ కంటెండర్లో తీసేటప్పుడు ఏమన్నారు, జనాలు మీ మాట వినలేదన్నారు. జనాలు ఇన్ ది సెన్స్ అక్కడ ఉన్న ప్రియ కావచ్చు, శ్రీజ కావచ్చు, వాళ్ళు మీరు క్యాప్టెన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో మీ మాట వినలేదు, మీరు మళ్ళీ ఎందుకు అనేసి అన్నారు కదా. ఇప్పుడు చూడు, మాట వినని ప్రియ ఎక్కడుందో, నా మాట వినలేదు కాబట్టి ఎలిమినేట్ అయింది అన్న సెన్స్లో. తర్వాత నేను క్లాస్ మ్యాటర్లో సారీ చెప్పాను, ఇంకా ప్రాంక్స్ చేయండి కావాలంటే, ఇంకా ప్రాంక్స్ చేయండి సంజన గారు అని అన్నది నాతో, ఇంకా ప్రాంక్స్ చేయండి అనేసి అనింది. దాంతోపాటుగా మీ గేమ్స్ చూశాను కదా బయట నుంచి అండి అనేసి అన్నారు. అండ్ వీకెండ్స్లో నన్నే సెలెక్ట్ చేసింది. ఫస్ట్ గ్రూపు డి వర్సెస్ దివ్య వర్సెస్ ఇమానియల్ టీమ్ సెలక్షన్ అప్పుడు కూడా నన్నే సెలెక్ట్ చేసింది. మళ్ళీ నామినేషన్ టైంకి వచ్చేసరికి ఇలా గొడవ వేసింది. ఇదంతా నిన్న నైటు అర్ధరాత్రి గుసగుసలు ఎవరైతే చూడలేదో ఈ వీడియో కొంచెం అర్థం కాకపోవచ్చు, కొంచెం టైం ఉంటే నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలు ఈ వీడియోకి 2-3 అవర్స్ ముందు పెట్టున్నాను, అది చూడండి. అక్కడ దివ్య వర్సెస్ సంజన గారికి గొడవ జరిగింది. ఇక్కడ ఆ గొడవ గురించి ఒక 2 minutes చెప్తాను. అక్కడ ఏమీ లేదండి, సంజన గారికి దొంగతనం చేశారు కదా సంజన గారు, దివ్య గారి బట్టలు దొంగతనం వేసి దాచిపెట్టారు కదా. ఆ దాచిపెట్టిన దాని మీద ఆ రోజు ఇమానియల్ క్యాప్టెన్సీలో ఉంటే ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాల్సింది అంటే ఇమానియల్ చెప్తాడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇద్దామమ్మా అని. కానీ నెక్స్ట్ డేనే ఇమానియల్ క్యాప్టెన్సీ పోయింది కదా. నాగార్జున సార్ వెళ్ళిపోయిన వెంటనే డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యాడుగా, డిమాండ్ పనిష్మెంట్ పెండింగ్ ఉంది, ఆ పనిష్మెంట్ ఇవ్వాలి అన్నది. ఈవిడేమంటారంటే సంజన గారు అలా ఎలా పనిష్మెంట్ ఇస్తారు, నేను ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చాను, అదే రీజన్తో కదా వెళ్ళేసి వచ్చాను, అవన్నీ నాకు సంబంధం లేనండి, అది పెండింగ్ ఉన్నది, వాళ్ళు ఇస్తానన్నారు క్యాప్టెన్, అది నేను అడుగుతున్నాను అంతే అనేసి ఆవిడ క్లియర్గా గెలికి సంథింగ్. ఇప్పుడు దివ్య గారు సంజన గారు ఎప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూద్దామని దొంగతనం చేయడం, ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాం అనేసి ఆ వస్తువులు దాచిపెట్టడం ఇలా చేస్తుంటారు షోలో. సేమ్ ఈవిడ కూడా దివ్య గారు కూడా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఈవిడిని ఈగోని గెలికి వదిలేయాలి అన్న సెన్స్లోనే చేస్తారు, స్ట్రాటజికల్గా చేసినట్టే అనిపిస్తుంది. ఈవిడ చేసేదే సేమ్ టిట్ ఫర్ టాట్ అన్న సెన్స్లో, లేదండి పనిష్మెంట్ ఇవ్వాలి అనేసి అలాగే మాట్లాడుతూ ఈవిడ కోపం తెచ్చేసుకున్నారు. అదేంటి పనిష్మెంట్ ఎలా ఇస్తారు, అలా ఇస్తారు, ఇలా ఇస్తారు, అలాగైతే నేను 4 వస్తువులు దొంగతనం చేసిన అందరికీ పనిష్మెంట్ ఇవ్వండి, ఆ పనిష్మెంట్ రిలేటెడ్గా వచ్చి పనిష్మెంట్ అనేసరికి నైట్ అంతా జరిగింది. అప్పుడు డిమాండ్ పవన్ వచ్చి జైల్లో పెడతాను అది ఇది అనేసి కొంచెం ఓవర్ చేశాడంటే, అది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుద్దేమో, లైవ్లో లేదు, కానీ చెప్పే మాటలను బట్టి కొంచెం ఓవర్ చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇవన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు. డిమాండ్ పవన్ నిన్న నైట్ దివ్య నిఖితతో నిన్న నైట్ గొడవ జరిగిన తర్వాత ఈరోజు మార్నింగ్
ఈవిడ ఇమాన్యుల్తో కూర్చొని ఇవన్నీ కాన్వర్ట్ చేసి ఇవన్నీ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జరిగేది చెప్తా. ఇవన్నీ ఎపిసోడ్లో వేయరు ఖచ్చితంగా, అంటే అంత ఆడేస్తారు, మనకు అర్థం కాదు అక్కడ. తర్వాత సరికి సంజన ఇమాన్యుల్తో మళ్ళీ తమ్ముడు అన్నీ తమ్ముడు అని క్యాప్టెన్ గారు అని పెడతాను, తమ్ముడు గింపుడు అన్నీ క్యాన్సలింగ్, తమ్ముడు అని పిలవని డెమాన్ని క్యాప్టెన్ గారు అని పిలుస్తాను అని. ఆవిడ తెలుగు రాకపోవడం వల్ల అప్పుడప్పుడు అటు ఇటు మాట్లాడతారు, అది మనం అర్థం చేసుకోలేము. పెడతాను పిలుస్తాను అన్నారు. లాస్ట్ వీక్ రీతుని పెట్టి మిక్సీలో రుద్దేశాడు. 3rd నుంచి స్ట్రైట్ 15 చేస్తాడు, అంత డేంజర్ ఉన్నాడు. నన్ను కూడా 3rd నుంచి 15 చేస్తాడు, వెరీ డేంజర్గా ఉన్నాడు. లాస్ట్ టైం రీతుని మిక్సీలో పెట్టి తిప్పేశాడు డెమాన్ పవన్. ఇమాన్యుల్ యాంగ్జైటీ యూజ్ చేసి, యాంగ్జైటీలో ఉన్నావు మమ్మీ, మాటలు యూజ్ చేయకు, వద్దు మమ్మీ అనేసి అన్నాడు. తర్వాత ఇమాన్యుల్ మనోడు ఒక్కసారిగా జైలు అది ఇది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేసరికి అప్పుడు అనిపించింది నీకు, అలా అనిపించింది నీకు అన్నట్టుగా అంటాడు. జైలు అది ఇది అనేసరికి ఒకసారిగా మీకు కోపం వచ్చింది మమ్మీ, దాని గురించి వద్దులే అన్నట్టుగా అంటారు. తర్వాత సరికి సంజన నేనేంటి తీసుకొని పోయి పడేసి కట్టేశానా అనేసి నోరు వచ్చినట్టు మాట్లాడాడు. ఇది అన్నారంట సంజన గారు అన్నదాని ప్రకారం. ఇది వెరీ బ్యాడ్. డెమాన్ పవన్ నైట్ ఎపిసోడ్లో గట్టిగానే మాట్లాడతాం, ఎందుకంటే ఆవిడ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలా. సంజయ్ గారు అతనికి క్యాప్టెన్సీ కంటెండర్ స్టార్టింగ్ డేస్లో ఇచ్చారా, దీనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా జైలు రిలేటెడ్గా మాట్లాడినప్పుడు నేనేం లోపలికి వెళ్ళి కట్టేస్తానన్నా, జైలు కాదు పెడతానన్నా అనేది, కట్టేస్తాను అన్నాననే పాయింట్లోనే రూట్ బిహేవియర్ ఉంది అక్కడ. అది బ్యాడ్, ఖచ్చితంగా బ్యాడ్. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ తను ఎవరితో మాట్లాడట్లేదు, హౌస్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఇమాన్యుల్కి గట్టి దెబ్బ ఎక్కడ పడింది తెలుసా, ఇమాన్యుల్కి అండ్ సంజన గారికి. ఈ సంజన గారు ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ కన్వర్జేషన్లో. ఇమాన్యుల్ అన్నాడు హౌస్కి హార్మోని అంటాడు, హౌస్ హార్మోని దెబ్బ అంటాడు. ఎవరంటారు, సంథింగ్ హౌస్ హార్మోని రిలేటెడ్గా సంజన గారిని బయటికి పంపించేటప్పుడు మాస్క్ మ్యాన్ వాడిన మాటలవి. దాన్ని పెట్టుకొని ఇమాన్యుల్ సంజన గారితో హౌస్ హార్మోని దెబ్బ అంటాడు, మనోడు ఎవరితో మాట్లాడు, మనోడు వల్లే హార్మోని ఉండదు, ఇంకెక్కడ ఉంటుంది హార్మోని అన్నట్టుగా మాట్లాడట్లేదు అని అంటాడు. ఎంత దెబ్బ పడిందంటే సేమ్ ఇదే ఎపిసోడ్లో ఈ వీడియోనే లాస్ట్లో ఏం జరుగుతుందో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుద్ది. మాస్క్ మ్యాన్ ఇక్కడ తెలియకుండానే కౌంటర్ ఎలా ఇచ్చాడు, ఇతను సంబంధం లేకుండా కౌంటర్ ఎలా ఇచ్చాడో చూసే జనాలకి అర్థమవుతుంది. ఆ బిట్టు ఈ బిట్టు చూసి అర్థమవుతుంది. ఎపిసోడ్లో అయిపోతే ఏమర్థమవుతుంది, లైవ్ చూసినోడికి అర్థమవుతుంది. ఇవన్నీ కనెక్షన్ చేసుకుంటే అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నాడు హౌస్ హార్మోని అంటే ఎవరితో మాట్లాడాను సంజన గారితో, అంటే లైవ్ ఈ వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది. అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు దీనికి కనెక్షన్ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు తనుజ మేడం అని ఏదో అడగడానికి వెళ్ళారు. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ గుర్తుపెట్టుకొని లైవ్లో చూపించింది చెప్తాను. సంజన గారు వచ్చి కిచెన్ దగ్గర ఏదో చూసిపోయారు. మనకి లైవ్లో ఎపిసోడ్లో బాగా వేస్తారేమో, లైవ్లో కొంచెం కట్ చేసి ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆవిడ నడిచేది చూపించారు. తర్వాత ఆవిడ మనకు కనిపించకుండా ఆవిడ వాయిస్ లోగా కనపడుద్ది, లోగా వినపడుద్ది. అందుకే నేను యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నా, నేను చూసిందే. లోగా వినపడినప్పుడు ఏమంటారంటే సంజన మేడం అనేది మనకి వినపడుద్ది. సంజన గారు తనుజ మేడం అని, ఇది సర్కాస్టిక్గానే లే, అదేదో ఓవర్గా అనేం లేదు. ఆవిడ తనుజ మేడం అనేసి పర్మిషన్ ఏదో అడగడానికి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. లోపలికి వెళ్తారు. ఆ తర్వాత సరికి సంజన గారు పవన్ గారు ఓన్లీ పోపు వెల్లుల్లి కారం లాగా తినలేము, ఇది ఓన్లీ నాకు పోపు వెల్లుల్లి కారం కావాలండి, వెల్లుల్లి కారం లాగా తినలేమండి, ఇది ఉప్పు కారం లేదు, కొంచెం తక్కువ ఉంది. ఆవిడ ఇక్కడ వంట ఎవరు చేస్తున్నారు, దివ్యనిఖిత గారు వచ్చినప్పటి నుంచి దివ్యనిఖిత గారు వస్తున్నారు. దివ్యనిఖిత గారు అంటే యాజ్ పర్ లాస్ట్ నైట్ నుంచి ఆవిడకి నచ్చట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దివ్యనిఖిత గారు వంట చేస్తుంటే ఆ వంట చేసే దివ్యనిఖిత గారితో ఏం మాట్లాడలేదు యాజ్ పర్ ద లైవ్. డెమాన్ పవన్ దగ్గరికి వచ్చి క్యాప్టెన్ గారు ఆల్రెడీ ఆవిడ చేసి పెట్టింది సూపర్ ఉందని అందరూ అంటున్నారు. రైస్ ఏదో చేసి పెట్టారు, సూపర్ ఉందని అంటున్నారు. దానికి ముందే దివ్యనిఖిత గారు ఏమంటారంటే సాల్ట్ కారం ఏదైనా మరి సరిపోయి చెప్పండి, ఇంకొంచెం యాడ్ చేస్తారని ఎవ్రీ పర్సన్ని అడుగుతున్నారు గట్టిగా అక్కడి నుంచి నిలబడి. సో అక్కడ స్పైస్ ఉందో లేదో చూసి చెప్పండి అన్నట్టుంటే తను ఈవిడ ఇమాన్యుల్ తింటున్న దగ్గరికి వెళ్ళి సంజన గారు ఒక స్పూన్ పెట్టుకొని తిని టేస్ట్ చూసి ఆ కారం నాకు సరిపోదు అనేసి వచ్చి ఇంకొంచెం కారం కావాలని ఈవిడ దివ్యనిఖిత గారిని అడిగితే స్పైస్ యాడ్ చేస్తానంటున్నారు. కానీ ఈవిడితో మాట్లాడట్లేదు, కుక్కుతో మాట్లాడట్లేదు. డెమాన్ పవన్ దగ్గరికి వచ్చి వెల్లుల్లి కారం కావాలి, ఇది నాకు ఉప్పు కారం సరిపోలేదు అనేసి మాట్లాడుతుంటే దివ్యనిఖిత గారు సైలెంట్గా ఉన్నారు. మనల్ని అడగట్లేదు కదా మనకెందుకని. సంజన గారు కూడా దివ్యనిఖిత గారితో మాట్లాడట్లేదు. యాక్చువల్గా మాట్లాడి చెప్తే చేయించుకోవచ్చు అని ఆవిడ చెప్పే వర్షం. ఇంకా ఒకటి జరిగింది. నెక్స్ట్ ఏం చేసిందంటే వెల్లుల్లి కారం గొడవ ఇది. డెమాన్ ఆఫ్టర్నూన్ చేస్తే ఓకేనా, ఆఫ్టర్నూన్ మీకు అనేసి అన్నారు. క్లియర్గా ఇక్కడ ఎవ్వరు చెయ్యము అని కానీ ఏది అనలేదు ఏ కాన్వర్జేషన్లో. ఆఫ్టర్నూన్ చేస్తే ఓకేనా అన్న డెమాన్. సింపుల్ అండి, యాజ్ ఎ కంటెస్టెంట్గా నేను వెళ్ళొచ్చిన వాడిగా చెప్తాను. ఆవిడ పోస్ట్ పార్టం ఆ ఫీలింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను. అక్కడ ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకోవడం తప్పు.
ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి బొచ్చుడు స్ట్రెస్లు, వాడికే ఉండదు, దొడ్డికి కూడా రాదండి ఒక్కోసారి అక్కడ. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు, దాంతోపాటు వేడి చేస్తుంది, వాటర్ తాగలేము, ఆ టెన్షన్స్లో ఉంటాము, దాంతోపాటు నిద్ర ఉండదు. ఇవన్నీ ఉన్న టైంలో వీళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచించేంత తలం ఉందండి అక్కడ. అన్ని టెన్షన్స్ ఉంటాయి, గేమ్ రిలేటెడ్ ఏం చేయాలి అదే ఉంటుంది. దాంతోపాటుగా అదే డిస్కషన్ ముందు 1 దోశ 1.5 దోశ 2 దోశలు అట్లేదో తిన్నానని అది సరిపోలేదు అనేది కూడా ఇమానిల్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ సీజన్లో ఫుడ్ ఎవరికి సరిపోవట్లేదు, వాళ్ళకి లగ్జరీ అన్నారు కానీ పాపం ఓనర్స్ అన్నారు కానీ వీళ్ళకే ఎక్కువ వస్తుంది, వీళ్ళకే మిగులుతుంది. కూరలు సేమ్ అయినప్పటికీ ఓనర్స్కి పెద్దగా లగ్జరీ లేదు, వచ్చిన రేషన్లోనే అడ్జస్ట్ చేసుకొని తింటున్నారు, బేరీ చేసుకొని కౌంట్ చేసుకొని లెక్కలు చేసుకొని తింటున్నారు. అలాంటి టైంలో వాళ్ళలో ఒకరు వచ్చి ఏది కావాలంటే అది అడిగితే ఎలా ఇవ్వగలరు? ఈవిడికి పాపము తినాలనే క్రేవింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేకుండా కష్టం, ఇవ్వాలి అని ప్రతిసారి ఇవ్వాలంటే ఖచ్చితంగా కష్టమే, ప్రతిదీ కన్సిడర్ చేయలేరు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఉంది అది. దాంతోపాటుగా వాళ్ళు ఉన్న ఏరియా అట్లాంటిది, వాళ్ళకి రేషన్ లిమిటెడ్గా వస్తుంది, వెరీ లిమిటెడ్ రేషన్ వస్తుంది. నేను బిగ్ బాస్ సీజన్ 6లో వెళ్ళినప్పుడు ఫస్ట్లో మేము 21 మంది ఏమి వెళ్తే 19 మంది ఏమి వెళ్తే 20 కేజీలు ఇచ్చారండి. 1 వీక్ మొత్తం 20 కేజీస్ ఆఫ్ రైస్ ఒక పర్సన్కి. మధ్యాహ్నం నైట్ తిన్నాటికి అంటే 2 పూటలు అంటే 14 టైమ్స్ తిన్నాటికి 1 కేజీ రైసు. ఇంత అన్నం వచ్చేది మాకు, చచ్చిపోయినా నేను, ఇదేమి కర్మరా, ఇదేమి ఫుడ్ రా అని. ఇంత రైసు. చింతపండు ఇవ్వరు, డేక్షాలు తక్కువ ఇస్తారు, 2 సార్లు కూరలు వండుకోవాలి, 2 సార్లు అన్నం వండుకోవాలి. ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో ఒకరు వచ్చి నాకు ఇదే కావాలి అని అడగడం వేరే, స్ట్రెస్ చేయడం వేరే, దాని త్రూ గొడవలు పెట్టుకోవడం వేరే. ఇక్కడ సంజన గారిది అర్థం చేసుకోగలం కానీ అక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు మనం తప్పటం రాంగ్. ఒక సిచ్యువేషన్ వరకు ఓకే, 2 సిచ్యువేషన్ వరకు ఓకే, ప్రతిసారి వాళ్ళు అర్థం చేసుకోవాలనేది. దట్టు వాళ్ళు ఏం నో చెప్పలేదు ఇక్కడ. యాజ్ పర్ ద లైవ్ జరుగుతుంది, అన్నీ చెప్తాం. డెమాన్ ఆఫ్టర్నూన్ అంటే సంజన గారు ఒకటేసారి పెద్ద గిన్నె చేయండి, పోపు వచ్చి గ్రీన్ చిల్లీ కూడా వేసేయండి పెద్ద గిన్నెలో. తక్కువ అంటే వేసేసి ఉండేవాళ్ళు, అది నెక్స్ట్ కాన్వర్జేషన్ అంటారు డెమాన్. మీరు కొంచెం అడిగితే ఓకే, పెద్ద గిన్నె అనేసరికి మా డెసిషన్ తీసుకోలేం కదా, ఫుడ్ మానిటర్ని అడగాలి కదా అని తర్వాత అంటాడు, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, నేను ఎక్స్ప్లెయిన్ కరెక్ట్గా చేస్తున్నాను లేదా, సీన్స్ మీకు అర్థమవుతుంది లేదా, ప్రాపర్గా అర్థమవుతుంది లేదా కూడా కామెంట్ చేయండి మామ. నేను వేని కూడా మార్చుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేసే వేని కూడా తర్వాత. ఇక ఆ తర్వాత ఏమొస్తుందంటే తనుజ గారు డెమాన్ 2 minutes వస్తున్నా అన్నాడు. నాకు తెలిసి ఇతను పిలిచినట్టున్నాడు, ఆవిడ చెప్పేది మనకు వినిపిస్తుంది అక్కడ. నెక్స్ట్ దివ్య అట్లు పోస్తూ ఉంది పక్కన, అంతే ఆవిడ ఏం అట్లు పోస్తూ ఉంది. డెమాన్ వల్ల సంజన గారు బ్రేక్ఫాస్ట్ ఫర్ నౌ దోశ ఉంది కదండి, దాంట్లో అట్లు గోధుమ పిండిదో ఏంటో ఉంది కదండి, కర్రీ కూడా ఉంది దాంట్లోకి సరిపోతుంది కదా, ఆఫ్టర్నూన్ చేసుకోమా. క్లియర్ సింపుల్, అది సింపులే కదా. బ్రేక్ఫాస్ట్ యాజ్ ఆఫ్ నౌ దోశ ఉంది, దాంట్లో ఒక కర్రీ కూడా ఉంది, ఆఫ్టర్నూన్ లోపల చేద్దాం అన్నారు. ఇంకేం అనలేదు ఆయన. ఆఫ్టర్నూన్ లోపల చేసుకోమా అని కూడా అడిగారు, ఫైనల్ డెసిషన్ కూడా తీసుకోలేదు అది అని అడుగుతున్నాను. ఆమె ఇంకా ఫ్రెష్ అవ్వాలి, దానికి కూడా చెప్పాడు. దివ్యనిగిత ఫ్రెష్ అవ్వాలి, తినాలి, నేను ఇంకా ఫ్రెష్ అవ్వాలి, తినాలి. ఆల్రెడీ అందరూ తింటున్నారు, ఇప్పటికి వీళ్ళు పొలదొంకోలేదు, తినలేదు, ఆ మాట రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే సంజన గారు సరే చూడండి, ఆఫ్టర్నూన్ తినొచ్చు, ఇప్పుడు దోశ తినేసి కర్రీ తిని ఆఫ్టర్నూన్ చేసిస్తే చేసిచ్చుకొని తినొచ్చు. వీళ్ళు కాదు అంటే సంయమనంగా చేయించుకొని తినే వే ఒకటి ఉంటుంది. వీళ్ళు అసలు చేయమంటలా, ప్రస్తుతానికి దోశ కర్రీ ఉంది, ఆఫ్టర్నూన్ చేయించుకుందాం అన్నారు. ఇక్కడే కదా ఆర్గ్యుమెంట్స్, గొడవలు ఎలా తీసుకురావాలి అనే ప్లాన్ వేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఏం చేశారు, వంట చేసేది ఎవరు, దివ్యనిగిత గారు. ఏమంటున్నారంటే సరే శ్రీజాని తీసుకొని వచ్చి చేయించుకోమంటారా అంటున్నారు. ఇలా కాదు, శ్రీజ ఎందుకు చేసుకొని వస్తే ఏ వర్క్ చేసే వాళ్ళు ఆ వర్క్లో ఉండాలనేది కదా రూలు. దివ్యనిగిత గారు రెడీ అవుతారు అనేది క్యాప్టెన్ చెప్తున్నారు, రెడీ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ కల్లా చేస్తాం, యాజ్ ఆఫ్ నో ఇప్పుడు అడ్జస్ట్ అవ్వండి అన్నారు. సింపుల్గా శ్రీజాని తీసుకొని వచ్చి చేద్దామా, చేయిస్తాను అంటే వాళ్ళు కాదు, శ్రీజాని తీసుకొని వచ్చి కావాలంటే చేయించుకుంటాను అన్నది. అంటే సంజన గారు చాలా బ్లాండ్ ఉందండి, తినలేము అంటే చప్పగా ఉంది అన్నట్టుగా. దివ్య గారు మీకు కావాల్సింది సపరేట్గా స్పైస్ చేసి, అప్పటిదాకా మాట్లాడింది దివ్యనిగిత గారు, మీకు కావాలంటే సపరేట్గా స్పైస్ చేసి వేయిస్తానండి, ఇస్తాను, కావాలంటే వేసేసి ఇస్తాను, స్పైస్ చేసి ఇమ్మంటారా అంటే శ్రీజాకి పిలవనా అంటున్నారు కానీ చెప్పట్లా, స్పైస్ కావాలని చెప్పట్లేదు, ఈ రైస్లో తింటానని చెప్పట్లేదు. దివ్య నాకు ఒక్కసారి ఫుడ్ మానిటర్తో మాట్లాడాలి క్యాప్టెన్, ఎందుకంటే ఫుడ్ మానిటర్ చెప్తే చేద్దామన్న సెన్స్లో. ఫుడ్ మానిటర్ కదా మనం చెప్పాలి, ఎందుకంటే 2-3 రోజుల నుంచి డిస్కషన్ మీరు చూసే ఉంటారు. ఫుడ్ మానిటర్ని చెప్పకుండా ఏమి చేయొద్దు, ఏదున్నా ఫుడ్ మానిటర్ని అడిగి చేయించండి. ఫుడ్ మానిటర్ వచ్చి కుక్తో చెప్పి మాట్లాడిస్తారనేది రిపీటెడ్గా జరుగుతున్న కాన్వర్జేషన్ ఈ మధ్యకాలంలో. వీళ్ళు కూడా ఇంత అయితే ఓకే కానీ ఇంత అనేసరికి మేము ఫుడ్ మానిటర్ నడకుండా చేయలేమని నెక్స్ట్ కాన్వర్జేషన్లో కూడా వస్తుంది. అప్పుడు దివ్య వంట చేసింది నేను, ఆవిడ కొంచెం పక్కకి వెళ్తారు. అప్పుడు ఏమంటారంటే ఆవిడేంటి లోపలికి తనుజ గారి దగ్గరికి వెళ్తారు సంజన గారు. అప్పుడు దివ్యనిగిత గారు ఏమంటారంటే వంట చేసింది నేను కదా డెమాన్, నేను కారం వేస్తా అన్నా కదా, అది కూడా చెప్పగా పోపు కావాలంటే ఎలా, స్పైసే కదా కావాల్సింది, దీంట్లో కారం వేసి ఇస్తానన్నా కదా, పోపు కావాలంటే ఎలా. తర్వాత బెడ్రూమ్లోకి
తనుజ గారు ఉంటారు, రెడీ అవుతూ ఉంటారు. అక్కడ సంజన గారు దూరంగా కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉంటారు. తనుజ గారికి వినపడేలాగా ఆవిడ తలదూకుంటూ ఉంటారు. ఈవిడ ఏమంటారంటే సంజన, ఇక్కడ ఏమీ నేరంగా నడవదు, ఇటు ఇటు చేసి పెద్దది చేస్తారు, ఒక చిన్న పోపు కూడా చేయరు, ఇదే అన్నారు. దీని మీనింగ్ నాకు అర్థం కాలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అన్నారు. అనగానే దివ్య, ఈవిడ తనుజ మాట్లాడేది మనకు చూపించాల. నెక్స్ట్ దివ్య అది కిచెన్లో చూపిస్తూ భరణి గారు వచ్చారు. అప్పుడు వంట దగ్గర నాకు ఫాల్ట్ ఉంటుందన్న, నేను అసలు ఫాల్టే చేయనండి భరణి గారు, యాజ్ అన్నీ చేస్తా, ఎవరికి ఏం కావాలో అన్నీ అడుగుతున్నాను, ఇష్యూ లేని చోట చేయకూడని ఇష్యూ లేని చోట ఇష్యూ చేయాలి అనుకుంటే కారం కావాలంటే చేస్తా కదా, ఇక్కడ ఇష్యూ లేని చోట ఇష్యూ చేయాలంటే మనం ఏం చేస్తాం, అందరినీ అడిగాను కూడా అన్న. భరణి గారు అనగానే ఇమాన్యుయల్ వస్తాడు. ఎప్పుడు వచ్చి ఇమాన్యుయల్ దూరంగా కూర్చోనండి, మీకు నచ్చలేదు ఇమాన్యుయల్ అంటే, లేదు సూపర్ ఉంది నైస్, సూపర్ ఉంది, ఫుడ్ బాగుంది, చాలా బాగుంది ఇమాన్యుయలే అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భరణి గారు పర్ఫెక్ట్గా అడిగారండి. అప్పుడప్పుడు లైన్లోకి వస్తున్నారు భరణి గారు కూడా, ఇమాన్యుయల్ నువ్వేనే చెప్పాలి కదా మరి అన్నారు మీ అమ్మకి. అంటే ఇమాన్యుయల్ చెప్పా ఇంకా కారం కావాలంట. మనోడు సర్ది చెప్పాలంటే సర్ది చెప్పొచ్చండి, సర్ది చెప్పట్లా. మేబీ సంజన గారు నెగిటివ్ అయితే మనకే మంచిలే, టాప్ 3 అని పెట్టారు కదా, పోనీలే ఆవిడ ఓటింగ్ మనకు పడద్దని ప్లానింగ్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అసలు సర్ది చెప్పడానికి గట్టిగా చేయట్లేదు. ఇలా ఫ్రీక్వెంట్గా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1, మెయిన్ ఎగ్జాంపుల్ నాకు అక్కడి నుంచే కాలుతా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సుమన్ శెట్టి గారు సిగరెట్స్ తీసుకున్నప్పుడు సంజన గారు, సుమన్ శెట్టి గారు సిగరెట్ ఫస్ట్ తీసుకున్నది ఇమాన్యుయలే. తీసుకొని సంజన గారికి ఆయన బలం ఎంత, మమ్మీ వద్దే మమ్మీ అంటే వదిలేస్తారు కదా, ఇచ్చే అంటే ఇచ్చేశారు. నాకు గుర్తున్నంత వరకు ఇచ్చేశారు. ఆయన అప్పుడైనా చెప్పచ్చు, మమ్మీ ప్లీజ్ తప్పు మమ్మీ అంటే వింటారు ఆవిడకి ఇష్టం ఇమాన్యుయల్ అంటే, కానీ చెప్పట్లా, గట్టిగా చెప్పట్లా. అయిపోయింది. తర్వాత సరికి డెమాన్ కావాలంటే చేస్తాం, కానీ గిన్నెడంటే ఎలా చేస్తాం, ఆవిడ లేరు ఇప్పుడు, అక్కడ ఉన్నారు బెడ్రూమ్లో, వీళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. గిన్నెడంటే ఎలా చేస్తామంటే భరణి గారు 10 మందిలో ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ కావాలి, కానీ ఇమాన్యుయల్ ఒక్కసారి మెనూ వండరు, ఒకరు మెనూ ఎవరు వండరు, 9 మంది మెనూ వండుతారు అంటే ఇక్కడ ఏది మాట్లాడలేదు. ఈ పర్టికులర్ టైంలో వీళ్ళనే మాట కేటి కూడా అలా కాదు పాపం, ఆవిడ అడిగింది ఎంత చేసి పెట్టచ్చు కదా అనేది ఇమాన్యుయల్ సంజన గారి దగ్గర అంటున్నాడు, కానీ తర్వాత సీన్స్లో వీళ్ళ దగ్గర అంటలేదు. అయ్యో పానీ చేసేమండి అని అంటలేదు, ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు, వీళ్ళ మాట. అక్కడ మళ్ళీ సంజన గారితో గొడవ, ఫుడ్ దగ్గర ఇంత చేయకూడదు వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఏంటో అర్థం కాదు, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటో, ఆ సేఫ్ గేమ్ లాగా ఏదో డిఫరెంట్ కనపడుతున్నారయ్యా ఇమాన్యుయల్ మాత్రం. మీకు ఎంతమంది కనిపించారో నాకు తెలియదు, నాకు కనిపిస్తే మాత్రం చెప్పకుండా ఉండలేను. మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేయాలనో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందనో డబ్బా కొట్టడం కష్టం. సిచ్యువేషన్స్ కనపడ్డప్పుడు మన సిచ్యువేషన్కి వ్యతిరేకంగా చెప్పాలంటే కష్టం. నెక్స్ట్ ఏం చేశారంటే, సుమన్ ఇమాన్యుయల్ మీ అమ్మ చెబితే వింటదయ్యా అని సుమన్ గారు అంటున్నారు. తనుజ గారు డిస్కషన్ అన్నదానికన్నా తనుజ గారు అప్పుడు స్టార్ట్ చేశారు ఆ బెడ్రూమ్లో ఉన్న సంజన గారితో. డిస్కషన్ అన్నదానికన్నా సంజన గారు అక్కడ ఉన్న రేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఆవిడ మేబీ దీనికోసం వెల్లుల్లి కారం కోసం ఇంత డిస్కషన్ అవసరం అనే పాయింట్ అన్నట్టున్నారు. అక్కడ రేషన్ కూడా చూసుకోవాలి కదండి అన్నారు. ఎందుకంటే రేషన్ స్కేర్సిటీ ఉంది ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ ఏం జరిగిందంటే, సంజన గారు ఏమన్నారంటే, ప్లెయిన్ పోపు అయినా చేయండి, మరి మీరు అన్నదాన్ని వెల్లుల్లి కారం వదిలేసే ప్లెయిన్ పోపు చేసేవ్వండి చాలు అనేసి స్టార్ట్ చేశారు. అప్పుడు శ్రీజ ఆవాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళొక్కరే కాదు అనేది అక్కడ శ్రీజకు కూడా తెలుసు. అంటే శ్రీజ టెనెన్స్లో ఉన్న శ్రీజకు కూడా తెలుసు ఆవాలు కూడా అయిపోయాయండి అంటుంది. వీళ్ళేం అబద్ధం చెప్పట్లా, శ్రీజ క్లోజే కదా సంజన గారు. ఇప్పుడు శ్రీజ కూడా అంటున్నారు పక్క నుంచి. తర్వాత సరికి తనుజ వాళ్ళకి చెప్పాను, నేను ఉన్నాను, ఇన్వాల్వ్ అవ్వకండి అని. వాళ్ళ తప్పేం లేదు సంజన గారు, వాళ్ళకి నేనేం చెప్పానంటే ఏదున్నా నేను ఉంటాను, ఇన్వాల్వ్ అవ్వద్దని నేను చెప్పాను కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుంటారు, వాళ్ళ తప్పేం లేదని తనుజ గారు స్టాండ్ తీసుకున్నారు. నెక్స్ట్ భరణి గారు తనుజతో ఇక్కడ పర్సనల్ మెనూలు ఉండవు, కదమ్మా అన్నారు. ఇద్దరు బయటకు వచ్చినప్పుడు భరణి గారు అంటారు తనుజ గారితో, పర్సనల్ మెనూలు ఉండవు కదా, ఎలా అంటే దివ్య గారు తనుజ గారితో, అప్పుడు తనుజ గారు వచ్చినప్పుడు తనుజ గారితో నాతో ప్రాబ్లం చెప్పకుండా ఫుడ్ మానేర్తో మాట్లాడాను, శ్రీజతో చేయనిచ్చుకుంటాను అంటే నచ్చదు. ఏంటంటే మధ్యలో లోపలికి వెళ్ళే అని చెప్పారు కదా, మధ్యలో వచ్చి వెళ్ళారంట, అది మనకు చూపించాలి. మధ్యలో వచ్చి నేను శ్రీజతో చేయించుకుంటాను, ఫుడ్ మానేటర్తో మాట్లాడేశాను అనేసి చెప్పారంట. అప్పుడు దివ్య గారు ఏమంటున్నారంటే, నేను వంట చేస్తున్నాను, నేను ఇక్కడ నిలబడున్నా, ఆ ఫుడ్లో ఏం ప్రాబ్లం, ఎందుకు తినలేకపోతున్నాను, నాతో మాట్లాడితే నేను ఏదైనా చేయగలుగుతానే అంటే ఆవిడతో మాట్లాడలేదు. ఆవిడతో మాట్లాడకపోవడానికి ఆవిడైనా చేశారంటే ఏమి చేయలేదు. ఈవిడ బట్టలు దాచిపెట్టిన దానికి ఈవిడ పనిష్మెంట్ అడిగిన దానికి మాట్లాడట్లేదు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు బయట పక్క. అదేంటని అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరిగింది చూడండి. నెక్స్ట్ ఆ తర్వాత సరికి దివ్య గారు నాతో ప్రాబ్లం చేయించుకుంటా అంటే నాకు నచ్చదు, శ్రీజతో నేర్చుకుంటానంటే. తనుజ వచ్చి సంజన గారు బాగానే ఉంది కదండి, ఇది ఫుడ్ ఇది బాగానే ఉంది కదంటే నాకు ప్లెయిన్ పోపు కావాలి అని సంజన గారు అన్నారు. తనుజ గారు ఆవాలు లేవు అన్నారు. దివ్య గారు జీరా కూడా అయిపోయింది అన్నారు. దివ్య గారు ఇంకోటి యాడ్ చేశారు. సంజన కింద లేవా అని అడిగారు. సంజన కింద లేవా అంటే
తనుజ వచ్చి లేవు, లేకుంటే నేను ఎందుకు వద్దంటాను, ఉంటే నేను ఎందుకు వద్దంటాను, లేవు అన్నారు. సంజన గారు వచ్చి చూసి ఉందిగా ఇక్కడ అనేసి అంటున్నారు. ఆ లోపల ఏం జరిగిందంటే చూడండి, అన్నీ చూడండి ఎలా ఎలా సెట్ అయ్యో, వీళ్ళని తప్పట్టడం కాదు. అలా మాట్లాడుతున్న టైంలోనే రేషన్ వచ్చిందని బదలు కొట్టాడు. బిగ్ బాస్ కూడా కావాలని చేశాడు. ఈ డిస్కషన్ అంతా రేషన్ రిలేటెడ్ జరుగుతున్నసరికి అప్పుడే రేషన్ పంపించాడు. ఆ రేషన్లో ఇక్కడ ఎవరో చెప్పింది కాదు, ఇమాన్యుల్, ఆ సంజన గారి క్లోజ్ అయిన ఇమాన్యులే బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ 9 మంది ఉన్నాం, బిగ్ బాస్ ఎంత తక్కువ పంపించాడు, బిగ్ బాస్ అన్ని వెల్లుల్లిపాయలు అసలు తక్కువ పంపించాడు అబ్బా అనేసి ఆయనే అనుకుంటా ఉన్నాడు రేషన్లో ఆ రూమ్లోకి వెళ్ళి. సో రేషన్ కూడా తక్కువ వచ్చింది ఈ వీక్కి, ఇది ఒక టెన్షన్ మళ్ళీ వెళ్ళుకుంటుంది. ఆ తర్వాత వచ్చరికి ఈవిడ వెళ్ళి చూశారు, సంజన గారు వెళ్ళి చూసి అక్కడి నుంచి బాధపడడం స్టార్ట్ చేశారు. సంజన గారు ఇక్కడ సంజన గారు కింద ఉన్నాయి అని చేసి పెట్టలేదు అనేసి హట్టారిక. ఎందుకంటే కింద పప్పులు ఉన్నాయి, చాలా రకాల 9 ప్యాకెట్లు ఉన్నాయి, 9.5 ప్యాకెట్లు ఉన్నాయి అనేసి ఆవిడ బాధపడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏంటంటే వెల్లుల్లి కారం అన్నారు. వెల్లుల్లి కారం ఇంత అనేసరికి వీళ్ళు హట్టారు, ఎందుకంటే వెల్లుల్లి 9-10 ఉన్నాయంట. ఇప్పుడు వచ్చిన వాటిలో వెల్లుల్లి తక్కువ వచ్చాయి కాబట్టి వద్దన్నారు. తర్వాత పోపు వేయండి, ఏ గింజలతో అయినా పర్లేదని చెప్పిన తర్వాత వేయమని ఎక్కడ చెప్పలేదు, జస్ట్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ రేషన్తో స్కేర్సిటీ కదా అని మాట్లాడడానికి స్టార్ట్ చేశారు. ఇక్కడ లేవన్నారు కదంటే సంజన గారు వచ్చి చూసి ఉంది కదా అన్నారు. రేషన్ అప్పుడే వచ్చింది, తక్కువ వచ్చింది. తనుజ గారు ఏమన్నా అంటే అయ్యో అన్ని తక్కువ వచ్చాయి చూడు, అయ్యో ఏంటి అనేసి బాధపడతా ఉన్నారు అక్కడ లోపల. ఇమాన్యుల్ కూడా అదే అంటున్నాడు. సంజన గారు బయట ఏమంటారు, జీరా లేదు అంటే పౌడర్ ఉంది కదా, జీరా లేదా అన్నారు కదా, పౌడర్ ఉంది కదా, పౌడర్తో చేసేయండి, అయ్యో అసలు ఆ పౌడర్ వాడరండి దాంట్లో అన్నట్టు దివ్య గారు అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి ఒక్క గిన్నె నిండా చేయొచ్చు ఆ పౌడర్తో పోపు, అంటే ఆ పౌడర్ వాడొచ్చో లేదండి అన్నట్టుగా అంటారు, వినిపించినట్టుగా వస్తుంది. ఆ తర్వాత తనుజ గారు ఓనర్స్ అక్కడ నన్ను అడగమని అంటున్నారు, వాళ్ళు మేము చేయలేము అనలేదు. క్లియర్గా ఎవరు కూడా మీకు చేసివ్వము అన్న మాట నోట్ల నుంచి రాలేదు. మహా అయితే భరణి గారికి ఇండైరెక్ట్గా అన్నారు, అందరికీ ఒక అడిగినన్ని చేయాలంటే ఎట్లా అన్నట్టుగా భరణి గారు అని అనకుండా అన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు అనలేదు చేయము అనే పాయింట్ రాలేదు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు కూడా నేను చూపిస్తా ఆనియన్స్ వెల్లుల్లి ఎంత తక్కువ వచ్చాయో నేను చూపిస్తారండి, ఇప్పుడు కూడా ఆనియన్స్ వెల్లుల్లి ఎంత తక్కువ వచ్చాయో చూద్దురండి రేషను, అది ఉంటుంది కదండి. ఇప్పుడు రేషన్ వచ్చిన దాంట్లో కూడా తక్కువ వచ్చింది, అయినా కూడా అర్థం చేసుకోవట్లేదు. పాయింట్ రైజ్ చేస్తున్నాను, డ్రాక్ చేస్తున్నాను, ఇంతమంది మాట్లాడుతున్నా కూడా వెల్లుల్లి కారం కోసం. వాళ్ళు ఎందుకండి ఒక కంటెస్టెంట్ సపరేట్గా ఏదో అడిగితే, ఇప్పుడు చూడండి ఈవిడ వచ్చి అడిగారు, నెక్స్ట్ ఇంకొకరు వచ్చి ఏదో అడుగుతారు ఓనర్స్లో, నేను ఓనర్స్ అని, అది ఎలా జస్టిఫై అవుద్ది? గొడవలు రావు, ఫుడ్ మానిటర్ ఎలా మెయింటైన్ చేస్తారు? మనం అనుకుంటాం చిన్న వస్తువు అడిగారు కదని, ఈవిడ ఇప్పుడు అడిగారండి. నెక్స్ట్ భరణి గారు వచ్చి అడుగుతారు, ఆవిడకి ఇచ్చారు నాకెవరు, నేను ఫుడ్ మానిటర్ ఎవరికి వాడు చేసుకుంటే రేపు సరిపోకపోతే ఎవరిని అడతారు? ఫుడ్ మానిటరింగ్ కదా అడతారు, తనుజ గారిని కదా అడతారు. ఆ తర్వాత తట్టు మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బ్లేమ్ వేసినప్పుడు తనుజ గారు నిన్న కాఫీ సాక్రిఫైస్ చేశారు. అభిమానం లేకుండా ఇది లేకుండా ఆవిడ హౌస్లో నుంచి వెళ్ళిపోకూడదు, రావాలనే ఉద్దేశంతోనే కదా తనుజ గారు సాక్రిఫైస్ మనీ చేశారు కదా. కాఫీ అంటే తనకి ఎంత ఇష్టమో ఆ కాఫీ దాచిపెట్టిందే సంజన గారు అయితే, ఆ సంజన గారి కోసం కాఫీ సాక్రిఫైస్ చేయాలన్నారు. ఆ డబ్బా కాదు, సీజన్ మొత్తం మీద ఒక అలవాటు మానుకోవడం అనేది చిన్న విషయం కాదు, ఎన్ని డేస్ అయినా కూడా. అది సీజన్ మొత్తం 100 రోజులు మానుకోవాలి అన్నప్పుడు రోజు బతిలాడుకుంటూ అడుక్కున్నట్టు ఏది కావాలంటే చేస్తా కాఫీ ఇంటర్ మహాపోబా అనుకునే వ్యక్తి సీజన్ మొత్తం కాఫీ సాక్రిఫైస్ చేసింది ఆవిడ కోసమైనప్పుడు, ఆవిడ అడిగితే వెల్లుల్లి కారం చేసి పెట్టలేని ప్రేమ లేదా తనుజ గారి దగ్గర? అంత అభిమానం లేదా తనుజ గారికి? అంత సాక్రిఫైస్ చేసిన ఆవిడ వెల్లుల్లి కారం చేసి పెట్టలేరు? క్లోజ్ కాదా వీళ్ళిద్దరు? ఎందుకు చేసి పెట్టలేరు? అది అర్థం చేసుకోకుండా, అది కాక నిన్నే కదా మాట ఇచ్చారు సంజన గారు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, మీ నలుగురిని మాత్రం సతాయించను, మీరంటే చాలా ఇష్టం నాకు అనేసి అందరినీ అన్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ లాస్ట్లో వస్తుంది. తర్వాత సరికి సంజన గారు నేను అడిగింది సింపుల్ పోపు, ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి చూడు అని అనగానే ఇక్కడ తనుజ గారు అస్సలు నచ్చలేదు. అది క్లియర్గా బీభత్సంగా ఇసిరేసినట్టు కాదు, కానీ రూడ్గా ఇసిరేశారు, దట్స్ ఫర్ ష్యూర్. ఆ ప్యాకెట్ తీసుకొని చేయనంటే చేయమ్మా, ఈ ప్యాకెట్తో చేయి, ఈ ప్యాకెట్ చేయని మరీ ఇసిరేసినట్టు కానీ ఇలా వేశారు, ఒక ప్యాకెట్ అట్ట. అది ఖచ్చితంగా విసిరేసినట్టు కనపడుతుంది, రూడ్గా కనపడుతుంది. ఆవిడ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆవిడ ఎంత అడిగినప్పటికీ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా అట్లా విసిరేసినట్టు చూస్తే ఎవరికైనా హట్టింగ్ అని ఉంటుంది, ఫుడ్ రిలేటెడ్ కాబట్టి. వీళ్ళు సంయమనం పాటించి ఆవిడ అడగకూడదని అడిగినప్పుడు కూడా సంయమనం పాటించి విసిరేయకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ క్లియర్గా అనిపించింది నాకు తనుజ గారి రిలేటెడ్గా. తర్వాత సరికి డెమాన్, సంజన గారు ఇక్కడ డిస్టర్బెన్స్ వద్దండి, పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి మీ ఇద్దరు ప్లీజ్ అండి, ఫుడ్ చేస్తున్నాం కదా మీరు అనేసి అన్నాడు. తనుజ లోపల నువ్వు ఎస్ చెప్పావు కదా, తనుజ పోపుకి ప్లెయిన్ పోపుకి ఎస్ చెప్పావు కదా అంటే అప్పుడు దివ్య మాట్లాడుతుంది, మరి శ్రీజాని పిలిచి నేను చేపిస్తా అన్నది మరి ఎందుకండి మీరు ఎస్ చెప్పినప్పుడు? సూపర్ పాయింట్ లాగారు, ఆవిడ ఎస్ చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇంకా మీరు తప్పు పట్టి, ఇప్పుడు సూపర్ పాయింట్ నాకు లైవ్లో చూస్తే రాసుకుంటే ఇప్పుడు అర్థమైంది. లోపలికి వెళ్ళి నేను అడిగాను కదా తనుజ, చేపించుకుంటాను, సింపుల్ పోపు చేయించుకుంటాను అంతే, వెల్లుల్లి కారం కాదు అని అడిగినప్పుడు నువ్వు ఓకే చెప్తే ఇక్కడికి వచ్చి అడిగాను కదా అనగానే, అవును ఆవిడ ఓకే చెప్పినప్పుడు మళ్ళీ శ్రీజ చేయించుకుంటానని ఎందుకు వచ్చి ఇక్కడ చెప్తున్నానండి, ఆవిడ ఓకే చెప్తే నేనే చేస్తా కదా అన్నది.
పాయింట్ కదా, ఎందుకంటే ఆవిడ పడట్లా, దివ్య అంటే పడట్లేదు. ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేయాల్సింది దివ్య మీద కోపం అంతే. దివ్య రిలేటెడ్గా ఇష్యూ క్రియేట్ అవ్వాలి, వీళ్ళందరినీ బ్లేమ్ చేయాలి. అయ్యో వెల్లుల్లి కూర కాడ కాదు ఇంత చేశారా అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలని తప్పించి ఏం లేదు. ఎందుకంటే నిన్నే నామినేషన్ ఇచ్చి ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్ని కొంచెం ఎమోషనల్గానే వస్తాయన్న ఫీలింగ్తో చేసినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఫుడ్ మానిటర్ ఓకే చెప్పిన తర్వాత దివ్యకు వచ్చి చెప్పినా చేసేస్తారు, చెయ్యాలి, నేను శ్రీజాని తెచ్చి చేయించుకుంటా అన్నారు. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది, మళ్ళీ ఇదొక లాజికల్ పాయింట్ కూడా ఉంది. ఏంటంటే వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు, వీళ్ళు ఇంకా తినలేదు అనే పాయింట్ కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఆలోచించవచ్చు. ఆవిడ సంజన గారు కూడా తర్వాత అంటారు, మీరు తినలేదన్నారు కదా, ఇంకా స్నానం చేయలేదన్నారు కాబట్టి మీకోసం శ్రీజాని తీసుకొచ్చి చేయించుకుంటాననే పాయింట్లో చెప్తున్నారు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు తినలేదు స్నానం చేయలేదు అని కాదు. సరే మీరు తినేసి స్నానం చేసి వచ్చిన తర్వాతనే చేసేవ్వండి, ప్రస్తుతానికి ఇది తింటా అనే అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ ఉండాలి. అది నా పాయింట్. నెక్స్ట్ వచ్చరికి అప్పుడు అన్నారు, శ్రీజ కూడా అన్నారు, సంజన గారు అన్నారు వీళ్ళు రెడీ అవ్వాలి అన్నారు కదా, సో అలా అన్నాను. సంజన గారు ప్లీజ్ వదిలేయండి, దీని గురించి ఇంత డిస్కషన్ ఏంటండి అంటే, ఇంకో మాట తనుజ గారు, మీరు నాకు చెప్పకుండా ఫస్ట్ వీళ్ళని అడగడం రాంగ్. పర్ఫెక్ట్ పాయింట్. ఫుడ్ మానిటర్ని అడగకుండా ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు. ఫుడ్ మానిటర్ అడిగితే ఫుడ్ మానిటర్ వచ్చి కుక్కు చెప్తారనేది రూల్ పెట్టున్నారు వీళ్ళు. మమ్మల్ని అడగకుండా డైరెక్ట్కి వెళ్ళి ఇంతలో బాక్స్ నిండా కారం కావాలని ఆయన్ని ఎట్లా అడుగుతారు, వాళ్ళిద్దరిని ఎట్లా అడుగుతారు, అది రాంగ్. సెకండ్ రాంగ్ ఏంటంటే శ్రీజాతో చేయిస్తా అనడం రాంగ్. నేను చేసి ఇవ్వను అన్నలేదు. ఇంకా చెప్పాలంటే ఆవిడ రెడీ అవుతున్నారు తనుజ గారు, లోపలికి వెళ్ళినప్పుడు అది ఎపిసోడ్లో వస్తుంది, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమైంది. నేను వచ్చి చేయిస్తా ఉండండి అన్నారంట డైరెక్ట్గా, నేను వచ్చి చేయిస్తా, నేనే చేయిస్తా అన్నారంట. అయినా కూడా మళ్ళీ వచ్చి వీళ్ళతో మాట్లాడింది సంజన గారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు, నేను వెల్లుల్లి కారం అడిగాను, 10 వెల్లుల్లి ఉన్నాయి అక్కడ, అయినా కూడా చేసి ఇవ్వలేదు. డెమాన్, ఈ వారం వెల్లుల్లి లేవు చూసుకోండి, కొన్నే ఉన్నాయి, ఈ వారం 6-7 సంథింగ్ వచ్చి చూపించారు. అలాంటప్పుడు మీకు వెల్లుల్లి కారం ఇంత దాన్ని నేను వేస్తే ఆ వెల్లుల్లి అయిపోతే నెక్స్ట్ వెల్లుల్లి కారం లేదు కదా, మాకెట్లా సరిపోతాయి, మనందరికి కావాలి కదా అనే పాయింట్ వాళ్ళు. ఆవిడ వాటి గురించి ఏం మాట్లాడలేదు, వాళ్ళ వర్షం వినట్లేదు. నెక్స్ట్ డైరెక్ట్ సంజన గారు ఏడుస్తూ బెడ్రూమ్కి వచ్చేసారు. ఏడుస్తూ బెడ్రూమ్కి వచ్చి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. వచ్చేసి బెడ్ మీద కూర్చొని బాగా ఎక్కువగా ఏడుస్తున్నారు, పెద్దగా ఏడుస్తున్నారు. ఎంత రఫ్ ఉన్నారంటే ఒక చిన్న పోప్ కోసం అనేసి గట్టిగా ఏడుస్తున్నారు ఆవిడ. తర్వాత ఇమ్ము చూడరా 8 ప్యాకెట్స్ దాల్ ఉంది అక్కడ, పోప్ అవ్వదారా, ఓనర్ అయ్యి కూడా నేను అడగాలరా అంటే సంజన గారు ఇంకో మాట, ఏదో ఒక డాల్లో ఏదో ఒక డాల్తో చేసి ఇవ్వండి అని అన్నా కదా, చెప్తున్నా మేము ఓనర్ కాదా, ఇంత అడగాల ఒక పోప్ కోసం, ఇంత అడగాల. ఇమాన్యుయల్, డెమాన్ పోపే కదా, డెమాన్ ఏదో ఒక పోపే కదా, డెమాన్ వస్తే పోపే కదా, డెమాన్ చేసి ఇవ్వచ్చు కదా. ఇంకో మాట డెమాన్ అన్నాడు, చేయను అని అనలేదన్నా, మేము చేయిస్తామని అంటున్నామన్నా. సంజన గారు, నువ్వే చెప్పావు కదా స్నానం అది ఇది అని అన్నావు కదా, అది అంటారు, కొంచెంసేపు ఆగి చేయించుకోవచ్చు కదా, ఫుడ్ దోశ ఇది తినొచ్చు కదా ఇప్పుడు. నెక్స్ట్ సంజన, నువ్వే చెప్పావు కదా అనగా డెమాన్, గిన్నెడు అన్నారండి మీరు ఫస్ట్, అది కదా మాకు గిన్నెడు అంటే ఆలోచించుకోవాలి కదా, ఇప్పుడు అక్కడ సరుకు ఉండాలి కదా, ఇంకా తర్వాత చేయను అని చెప్పలేదు కదా, మీకు ఇంకేమంటారండి. ఇమాన్యుయల్, తనుజ కూడా అలా అని ఉండకూడదు, నేనేం చెప్పలేను, మన వాళ్ళే కదా, తనుజ కూడా చెప్పకుండా చెప్తాడు. తనుజ కూడా అలా అనకూడదు, మన వాళ్ళే కదా, ఇంక నేనేం మాట్లాడలేను అంటాడు. మాట్లాడడం ఎందుకు ఫస్ట్ మళ్ళీ తనుజ పెరిగి. నెక్స్ట్ సరికి సంజన, ఏదో ఒక పప్పు ఓకే అని చెప్పే కదా. తనుజ గారు అప్పుడే వచ్చారు, వచ్చి సంజన గారు చేయని అనలేదండి, చేసి ఇవ్వను అనలేదండి, మీరు వచ్చి ప్యాకెట్స్ చూపిస్తే మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేనే కదా, మీరే వచ్చి మేము చేస్తామంటుంటేనే ప్యాకెట్లు చూపించేసి అది ఇది చేపించేసి ఇంకా మాట్లాడడానికి మాకు ఎక్కడ ఛాన్స్ ఇచ్చారండి, మీరే కదండి చేశారు ఇదంతా ఏంటండి అంటే సంజన, 9 ప్యాకెట్స్ ఉన్నాయి అక్కడ. తనుజ, అవి పోపులకి వేసే పప్పులు కాదండి అంటే సంజన గట్టిగా ఏడుస్తూ, ఏదైనా ఒకటి వేసి చేసి ఇమ్మని నేను చెప్పాను కదా, ఏ పప్పు అయినా ఒకటి చేసి ఇచ్చేమని కదా చెప్పాను కదా. తనుజ, ఇంత డిస్కషన్ ఏంటి ఒక పోపు కోసం, చాలా పెద్దగా ఏడ్చారు. తర్వాత తనుజ, అక్కడ అరిచింది మీరండి, నేను ఎక్కడ అరిచాను, ఇది ఎపిసోడ్లో వస్తుంది, మనకు తెలియదు, ఎపిసోడ్ వచ్చిన తర్వాత జడ్జి చేద్దాం. తర్వాత తనుజ గారు, ఫస్ట్ నాకు మీరు చెప్పలేదు, ఫస్ట్ అక్కడ అడిగి వచ్చారు, ఇది క్లియర్. ఫస్ట్ అక్కడ అడిగేసి వచ్చి ఇక్కడ పర్మిషన్ అడిగారు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను వచ్చి చేస్తానన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు. నేను వచ్చి చేస్తానని చెప్పా మీకు, అయినా కూడా మీరు అక్కడికి వెళ్ళరు. ఇంకో మాట, నన్ను అడిగే ముందు స్టవ్ మీద పెట్టేశారు కూడా, ఇది మనకి క్లారిటీగా ఎపిసోడ్లో చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు దివ్య గారు కూడా అంటారు, అవును పెట్టేశారు అన్నట్టుగా అంటారు. అడగకముందు స్టవ్ మీద కూడా పెట్టేశారు, నా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు, నా పర్మిషన్ అడగాలి కదా ప్రతి ఫుడ్కి కూడా, అది రూల్ కదా అని. తర్వాత దివ్య, అవును పెట్టారు అనుకుంటాను అన్నారు, అది ఎపిసోడ్లో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ సరే తనుజ, ఫుడ్ అందరికీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మీకే కదా అందరికీ ఇంపార్టెంట్. దివ్య గారు, తనుజ నేను కూడా చేస్తా, ఫుడ్ మేనేటర్ చెప్తే చేస్తానని చెప్పాను, అప్పుడు ఫుడ్ మేనేటర్ చెప్పిన తర్వాత కూడా వచ్చి శ్రీజాని పిలుచుకొని చేస్తా అన్నారు, అది నాకు నచ్చలేదు. తర్వాత తనుజ గారు, ఇక్కడ ఏడ్చిన వాళ్ళు రైట్ అవ్వరు, బయటకు వచ్చి ఇక్కడ ఏడ్చిన వాళ్ళు రైట్ అవ్వరు, ఏడవకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు రాంగ్ అవ్వరు,
ఏడ్చినంత మాత్రం అనేసి ఆవిడ ఆక్రోశం చూపిస్తున్నారు. ఎందుకంటే ఏం పెద్ద పెద్దగా అరుస్తున్నారే, మనల్ని నెగిటివ్ చేస్తున్నారనే సెన్స్తో. తర్వాత సంజన పాత వారం ఇవి ఉన్నాయి, లాస్ట్ వీక్ కూడా ఉన్నాయి, అయినా కూడా చేసేవ్వలేదు అన్నారు. అప్పుడు భరణి గారు దివ్యతో వచ్చి తనదే తప్పు కాబట్టి కదా క్యాప్టెన్ కూడా చెప్తున్నారు, అయినా కూడా అర్థం చేసుకోవట్లేదు ఏంటి, నేను వెళ్ళి తనుజ చేసిస్తా అన్నాక కిచెన్లోకి ఎందుకు వెళ్ళారని అడిగారంట భరణి గారు. ఇది ఎపిసోడ్లో వస్తుంది. అమ్మ తనుజగా చెప్పిందంట కదా కిచెన్లోకి నేను వచ్చి చేయిస్తా ఉండండి వెయిట్ చేయండి అని చెప్పిన తర్వాత నువ్వెందుకమ్మా మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎందుకు వెయిట్ చేసి తనుజ చేయించు కదా అంటే దానికి మాత్రం ఆన్సర్ చెప్పట్లేదమ్మా సంజన గారు అనేసి భరణి గారు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత సంజన డెమాన్తో ఇంత అడగాల, వామ్మో ఓనర్ అయ్యిండి ఇంత అడగాల, డెమాన్ మీరు ఎప్పుడు ఏం అడిగినా కాదన్నామా. ఇది చూడండి ఇవి ఎలా తిప్పేశారు సంజన గారు. తెలుగు అర్థం కాకపోవడం వల్ల, ఇది దగ్గరుండి ఇమానియల్ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని చెప్పకపోవడం వల్ల సింపుల్ వర్డ్స్ని ఎలాగలా తిప్పుతూ ఉంటే ఇమానియల్ కూడా ఉన్నట్టున్నాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరే కామెంట్ చేయాలని నాకు గుర్తుండదు, ఉన్నారనుకుంటా. ఏమైంది తెలుసా, మీరు ఏం అడిగినా ఎప్పుడైనా కాదన్నామా అని సింపుల్గానే మాట్లాడుతుంటే సంజన గారు మీరు కూడా ఒక క్యాప్టెన్ కదా, జైల్లో వేయడానికైతే డైరెక్ట్గా పర్మిషన్ తీసుకుంటారండి, ఆ హక్కు ఉంది. ఒక పోపు చేసి ఇవ్వడానికి ఫుడ్ మానిటర్ని అడగాల, మీరు చేయలేరా అన్న, మీకు డెసిషన్ తీసుకోలేదు. అదేంటండి క్యాప్టెన్ అంటే పనిష్మెంట్ ఇవ్వాల్సింది క్యాప్టెన్ కాబట్టి ఇదా అన్నారు. ఫుడ్ మానిటర్ని పెట్టుకున్నారు, వాళ్ళకి రూల్ పెట్టుకున్నారు, ఫుడ్ మానిటర్ని అడిగే చేయాలన్నట్టు అన్నారు. దానికి అతనంటే ఎట్లా, దానికి లింక్ చేసి నైట్ ఇంకా కోపం దిగలేదనేసి పాయింట్ అక్కడ. తర్వాత తనుజ వచ్చి ఇంకో మాట అన్నారు, దీన్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మీకు షుగర్తో కావాలంటే షుగర్ ఇవ్వలేదా, తర్వాత సలాడ్ కావాలంటే సలాడ్ ఇవ్వలేదా, మీకు ఏమి ఇవ్వలేదంటే అన్నీ ఇచ్చాం కదా అనేసి ఇచ్చిన దాని గురించి మాట్లాడితే నేను ఒక్కదాన్ని అంటే తిన్నానా, స్వీట్ దోశ వేసుకుని 8 మందికి పెట్టాను, స్వీట్ దోశ వేసి 8 మంది పెట్టాను అంటే ఒక్క షుగర్ కోసం మిమ్మల్ని బతిమలాడాలా, మేము మరీ టూ మచ్ అండి అనేసారు. వాళ్ళు అన్నది ఇచ్చాం కదా ఏది ఇవ్వకుండా ఉన్నాము అనేసి రిక్వెస్ట్ మోడ్లోనే చెప్తున్నారు. దానికి వీడు వేరే రకంగా తీసుకున్నారు. 8 people తిన్నాము, భరణి గారు వచ్చి ఆగొచ్చు కదా అనేసి పెట్టికారిచారు ప్రోమోలో ఉన్నదాన్ని బట్టి. తర్వాత సంజన గారు ఏడుస్తూ సిక్ ఫీలింగ్ అన్న, సిక్ ఫీలింగ్, ఒక స్పూన్ షుగర్ గురించి ఇంత మాట్లాడుతున్నారన్న, మరీ టూ మచ్ అన్న, టూ మచ్ కదా, ఇది షుగర్ గురించి మాట్లాడట్లేదు వాళ్ళు, ఇచ్చాం కదా అంటున్నారు అంతే, దానికి డెమానే ఉండడు. ఆవిడ అలా అనలేదమ్మా, ఆవిడ అలా అనలేదు సంజన గారు, అవన్నీ చేశాం కదా అన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్థం చేసుకోవట్లా. తర్వాత డెమాన్ మీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి అంటే సంజన గారు ఊపిరి కావాలి ఇస్తావా అంటే అది ఫ్రీ అండి తీసుకోండి అన్నారు. జోగ్గా సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు నాకేం వద్దండి వెళ్ళండి అనేసి అన్నది భరణి గారు. సంజన ఓనర్స్ మనం పెట్టుకున్న రూల్స్ కదా అవి, ఓనర్స్ మనం పెట్టుకున్న రూల్స్ కదా, ఆవిడని అడగకుండా చేసుకోకూడదు, ఆవిడని అడిగి ఫుడ్ మానిటర్ని అడిగే చేసుకోవాలి, అందరూ అనుకునే తినాలి అనేది మనం పెట్టుకున్న రూల్సే కదమ్మా, దాని గురించి మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు. కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత ఆవిడేమన్నారంటే దండాలు అడిగేశాను మీకు దండాలు అనేసి పెద్ద దండాలు అనేసి దండాలు అనేసి డెమాన్ పవన్కి దండాలు పెడుతుంది. తర్వాత సంజన గారు అరే కళ్యాణ్ నీతో తింటారా, నేను టెనెంట్స్తో నీతో తింటారా, నేను ఈ రోజు నుంచి ఏమవుతుంది, పెద్దగా నామినేషన్ చేస్తారేమో, ఏమవుతుంది, నేను మీతో తింటారా. డెమాన్ అలా ఒప్పుకోమండి, ఇక్కడ తింటానంటే ఎట్లా, ఇక్కడే తినాలి అన్నట్టుగా అనగానే సంజన గారు అయితే అస్సలు తినను, అట్లే పడిపోతే క్యాప్టెన్ వల్ల పడిపోయానని చెప్తాను, అస్సలు తిన్నా అంటే డెమాన్ కళ్యాణ్ మీరు తినడం అంటే అప్పుడు చెప్పు, కళ్యాణ్ మీరు తినేసిన తర్వాత మిగిలితే అప్పుడు చెప్పు అన్నట్టుగా చెప్తారు. అదే అర్థం కాదు మనకి. అప్పుడల్లా సంజన గారు మళ్ళీ మాటలు తెప్పుకో, వాళ్ళ దగ్గర లాక్కుని తింటాను నేనేమన్నా వాళ్ళ దగ్గర లాక్కొని తింటానా, మళ్ళీ మాటలు తెప్పుతావు అనగానే డెమాన్ ఇక్కడ ఉంది కదా అండి, అదేంటి నేను చెప్పేది. సంజన మరీ దారుణంగా ఉన్నాడండి ఈ క్యాప్టెన్, మరీ దారుణంగా ఉన్నాడంటే డెమాన్ కళ్యాణ్ నీకు అర్థం కావట్లేదు కళ్యాణ్, ఇక్కడ అందరూ చిన్న గొడవకి అక్కడికి వెళ్ళి తింటా అంటే ఇక్కడ ఎవరు తింటారు, అది నా బాధ. సూపర్ అన్నాడు కళ్యాణ్. ఆవిడ అడిగినప్పుడు నెగోషియేట్ చేశారా, ఆవిడ రియాక్ట్ అయ్యాక చేస్తా అన్నారు. ఇక్కడ ఆవిడ బాధపడింది ఎందుకని అనిపిస్తుంది అంటారా, ఆవిడ అడిగినప్పుడు మీరు నెగోషియేట్ చేశారు, ఆవిడ తర్వాత చేస్తా అన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యాక చేస్తా అన్నారా మీరు, దానికి ప్రాబ్లం ఏందన్నారు. అప్పుడు సంజన గారులా ముఖం మీద విసిరింది 2 ప్యాకెట్స్, ఇది తప్పు, క్లియర్గా మిస్టేక్, అది ఫాస్ట్గా ఇసరకపోయినా అది ఇసిన విధానం రూడ్గానే ఉంది, తనుజ గారిది వెరీ బ్యాడ్ అక్కడ. తర్వాత వచ్చి డెమాన్ వచ్చి సారీ చెప్పాడు, నిన్నటి కూడా సారీ అండి, నిన్న కూడా జైలు విషయంలో నేను వేరే రకంగా అన్నాను ప్లీజ్, అది మనం చూపిస్తారు మాట్లాడడం, సారీ అండి అని చెప్పిన తర్వాత కళ్యాణ్ తనుజతో అసలు ఏమైంది అని అడిగితే కళ్యాణ్ కూడా అండి అందరి దగ్గర పోయి వర్షన్లు తెలుసుకున్నాడు అట్లీస్ట్. అప్పుడల్లా తనుజ గారు ఎన్ని టైమ్స్ ఇచ్చుంటాను, కూర్చుంటాము, ఎన్నిసార్లు అవే చెప్తున్నారు, ఎంతసేపు చెప్పినా సేమ్ అవే చెప్తున్నారు, ఆవిడ ఇంకేం మాట్లాడలేదు, అర్థం చేసుకుంటారు అనే వాళ్ళతో చెప్పొచ్చు కానీ ఆవిడతో ఏం చెప్పగలం అనేసి అన్నారు. హరీష్ గారు బయటకు వచ్చి కూర్చొని ఉంటే సంజన గారితో సూపర్ అనిపించారు. హరీష్తో కూడా ఆట మార్పిచ్చేశారు బిగ్ బాస్ టీము జనాలు. హరీష్ స్ట్రైట్గానో నోటుకు వచ్చినట్టు ఏదో ఒకటి ఎవరితో మాట్లాడకుండా అలిగి కూర్చుంటా నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడననే మనిషిని కూడా ఇంకా ఆట కోసం ఫేక్ చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొని వచ్చారు. హీఈస్ డూయింగ్ ఫేక్ అందరిలాగే.
అందరూ చేస్తారు అక్కడ. ఆల్మోస్ట్ ఇతను కూడా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడిన సంజన గారితో మామూలుగా అయితే అతను మాట్లాడు, ఈ రోజు నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆవిడ హట్ అయి ఉంటే ఆయన కూడా గేమ్ స్టార్ట్ చేశాడు. క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే బాధపడతారు, మీరు బాధపడకండి, ఏం బాధలేదండి, నేనున్నా మీతో మాట్లాడమాటికి. అసలు అట్లా మాట్లాడే మనిషి మీకు తెలియదు, మారిందో లేదు, బాధపడబాకండి. ఈ హృదయం మనం ఉన్నాడు మీతో మాట్లాడడానికి, ఎవరు మాట్లాడబోతున్నాను పిలవడం, నేను మాట్లాడతాను, ఓకే అండి అనేసి అంటున్నాడు. అన్ని అంత ఇష్యూలు జరిగిన తర్వాత ఆ చొక్కా గురించి చెమటల గురించి మాట్లాడిన తర్వాత కూడా ఇతను మాట్లాడతారంటే గేమ్ మార్చేశాడు. ఎందుకు అందరితో పాటే వెళ్తాం, అలాంటి వాళ్ళని జనం ఇష్టపడతారు కదా, మనకి ఎందుకన్నా ఫీలింగ్లోకి వచ్చేసాడు. తప్పదు, మార్చాలి. ఇంట్లను బట్టి సజెషన్ బట్టి మార్చకపోతే కష్టం. తర్వాత సరికి హరీష్ టిష్యూస్ కూడా తెచ్చిచ్చారు ఆయన. తర్వాత సరికి బయట సంజన గారు ఒక స్పూన్ షుగర్ కోసం మాట్లాడతారా అనేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. కళ్యాణ్తో తినండి అని అంటున్నారు టెనెంట్స్. వద్దమ్మా, దివ్య తిన్నదా లేదా, లేకుంటే పెద్ద గొడవ చేస్తుంది, లోపలికి కూడా తనదే గొడవ, చాలా డేంజర్ ఆమె. ఆవిడ ఏమి చేయలేదు దివ్యనికి దగ్గర, రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నా, ఆవిడ పాయింట్లు ఆవిడ మాట్లాడుతాం, ఏమీ అనలేదు. ఈవిడే ఆవిడతో మాట్లాడలేదు, పెద్ద డేంజర్ అనేసి అంటున్నారు. తర్వాత సరికి కళ్యాణ్ వాళ్ళు షుగర్ కోసం కాదు, ఇక్కడ కూడా కళ్యాణ్ సూపర్, వాళ్ళు షుగర్ నీకు ఇచ్చారని చెప్పట్లేదు, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పట్లేదండి, వాళ్ళు చెప్పిందంటే షుగర్ అడిగితే షుగర్ ఇచ్చాం కదా, సలాడ్ అడిగితే సలాడ్ ఇచ్చాం కదా అని చెప్తున్నారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పినా కూడా ఆవిడ ఎంట్లా. సంజన గారు మళ్ళీ ఎడుతూ ఎంత రఫ్గా మాట్లాడుతున్నారా, బయట ఫుడ్ పెట్టొద్దు అని అంటున్నాడు, బయట గురించి కూడా. ఆయన అనేది వేరే, ఇక్కడ జరుగుతున్నప్పుడు బయట ఎందుకు ఫుడ్ అంటే బయట కూడా ఫుడ్ పెట్టద్దని రఫ్గా చెప్తున్నాడు ఆ క్యాప్టెన్ అంటున్నాడు. తర్వాత హరీష్ గారు వచ్చి సంజన గారు ఫుడ్ దగ్గర చూపించొద్దండి, పెడతారండి, ఇక్కడ నాకు భలే అనిపించింది, మీరు గమనిస్తారో లేదో, లైవ్ చూసిన వాళ్ళు ఈ విషయం మీద కామెంట్ చేయాలి, ఫుడ్ పెడతానండి అనేసి ఆ ఫుడ్ ప్లేట్ తీసుకొని స్పూన్ పెట్టడానికి రెడీ అవుతుంటే ఇమానుయేల్ ఎందుకు ఆపాడు, ఆగండి ఇటీండి కింద పెట్టేసి వేరే మాట్లాడుతున్నావు, పెట్టని వాళ్ళ. అది ఎందుకో నాకు అర్థం కాలేదు, మీరే చెప్పాలి. ఇక నెక్స్ట్ అది జరిగింది యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత సంజన గారు గట్టిగా ఏడుస్తూ దారుణం రా ఈ క్యాప్టెన్ చెప్పింది అంతా చెప్పి 1000 సార్లు సారీ చెప్తాడు, చేసిందంతా చేసి 1000 సార్లు వచ్చి సారీ చెప్తాడు, ఈ క్యాప్టెనే దారుణం. ఈ క్యాప్టెన్ దారుణమైన మాట్లాడినారు సంజన గారు స్టార్టింగ్లో. తర్వాత వచ్చేసరికి ఇమానుయేల్ మమ్మీ ఫుడ్ విషయంలో గొడవ పడకూడదు మమ్మీ, రాము మ్యాట్లో కూడా నేను అదే చెప్పాను తనుజకి, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇమానుయేల్ ఎక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు, మాట్లాడాల్సిన కాడ మాట్లాడలేదు, మాట్లాడవలసిన కాడ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సరికి దివ్య కళ్యాణ్ వచ్చి అడిగాడు దివ్యాని, ఏమైంది అంటే దివ్య గారు చెప్తున్నారు, అందరినీ స్పైస్ అడుగుతున్నాను, సరిపోయిందా సరిపోలేదని అడుగుతున్నాను, ఒక బయట తిని ఇమానుయేల్ దగ్గర స్పైస్ సరిపోలేదని వెల్లుల్లి కారం కోసం వచ్చారు, తీస్తున్నారు, బౌల్ నిండా కావాలని చెప్పి చేయండి అనేసి డైరెక్ట్ చెప్పేస్తున్నారని అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఏం జరిగింది, కొంతసేపు లైవ్ తర్వాత టాస్క్లు జరిగిన తర్వాత ఒక నాకు సిచ్యువేషన్ ఏమైందంటే, ఇమానుయేల్తో కూర్చొని రాము కూడా ఉంటాడు, సంజన గారు మాట్లాడిన మాటలు చాలా తప్పండి, నిన్న అన్నదానికి ఈరోజు చేసిన దానికి చాలా వరస్ట్ అనిపించింది, ఏంటి అలా మాట్లాడుతున్నారు సంజన గారని. నిన్నేమన్నారు, మేము నలుగురిని సతాయించి మేము నా కోసం సాక్రిఫైస్ చేశారు, గుట్రా మీరు ఎప్పటికీ సతాయించని అన్నారు. ఈరోజు ఏమన్నారంటే, ఏదైనా సాక్రిఫైజే కదండి, ఎనీథింగ్ ఈ సాక్రిఫైజ్ కదా, ఆవిడ వల్ల 25% వచ్చిందిగా, సీజన్ మొత్తం మానేసిందిగా, కాఫీ పౌడర్ అయినా కానీ ఏదైనా కానీ దానికి ఏమంటుందంటే, కాఫీ పౌడర్ పెద్ద మ్యాటర్ కాదు, మళ్ళీ కాఫీ పౌడర్ మ్యాటరా, అదేం పెద్ద సాక్రిఫైజ్ కాదు, రీతుదేవి పెద్ద సాక్రిఫైజు, ఈవిడదేం పెద్ద సాక్రిఫైజ్ అనే మాట్లాడిన ఈవిడ ఇప్పటిదాకా గొడవ వేసుకుని దేని గురించి అండి, చిన్న షుగర్ స్పూన్ గురించే కదా, కాఫీ పౌడర్ కంటే షుగర్ ఎక్కువ, మళ్ళీ గొడవ వేసుకున్నారు కదా, ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడారు కదా. అండ్ ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఏమన్నారంటే నాకు బాధ అనిపించింది, ఇక్కడ ఏమన్నారంటే, ఒక్క సెకండ్ అండి నేను రాసుకున్నట్లేను, ఏమన్నారంటే చీప్ చెత్త బిహేవియర్ సంథింగ్ ఏదన్నారండి, నేను తమ్ముళ్ళు పెట్టాను చూసారా, అది నాకు గుర్తు రావట్లేదు వెంటనే, చీప్ చెత్త బిహేవియర్ అన్నారు. ఫస్ట్ ఏంటంటే కచరా అన్నట్టుగా అన్నారు, కచరా అంటే చెత్త అనుకుంటా, అది రామురాతుడు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనకి నేను జస్ట్ ట్రాన్స్లేట్ చేశానయ్యా అంటుండు. ఆవిడది చీప్ చెత్త బిహేవియర్, సిగ్గు లేదా సారీ చెప్పలేదు అనే దానికి ఆ మాటలు, ఆ తర్వాత సరికి తనుజ గారు రిలేటెడ్గా అది పెద్ద సాక్రిఫైజా అనే మాటలు, ఇవన్నీ మాట్లాడారండి. నిన్న సాక్రిఫైస్ చేసిన అమ్మాయితో ఈరోజు, నేను ఆ రోజు మాస్క్ మ్యాన్ అన్నాను, నిన్న స్టాండ్ తీసుకున్న అమ్మాయితో నామినేషన్ అంత గట్టిగా ఎట్లా మాట్లాడి ఈ మాస్క్ మ్యాన్ అని, ఆయన అన్నదానికి 10 రెట్లు ఎక్కువ మాట్లాడారండి సంజన గారు. వెరీ బ్యాడ్ అండి, ఇంత రూడ్గా మాట్లాడతారు అనుకోలేదు తనుజ గారి గురించి. చిన్న విషయానికి సీన్ క్రియేట్ చేశారు. అప్పుడు అనిపించింది నాకు, దివ్యనికిత కానీ సరైన టైంలో దింపారా, ఆవిడ గెలికి వదిలేసిన దానివల్ల ఈవిడ అందరినీ గెలికి వదిలేసి ట్రిగ్గర్ చేసి వాళ్ళు ఏం చేస్తారని చూస్తారు, ఆవిడ కూడా గెలికి వదిలేసి ఏం చేస్తారో చూస్తే అంత చేశారు. చాలా తప్పండి సంజన గారు చేసింది. ఒక మిస్టేక్ తనుజ గారిది ఉంది. ఇమాన్యుల్ ఈ మాటలు అంటుంటే ఆవిడని చీప్ చెత్త అనేసి అంటూ ఉంటే, అట్లా అనొద్దు మమ్మీ వద్దు అన్నారు, కానీ గట్టిగా ఏది చెప్పడం అలా అనొద్దు అని గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పిందే లేదు. అది ఎందుకో నాకు అర్థం కావట్లా. మీకేమనిపిస్తుంది? మీరు ఇంక ఎట్లా కామెంట్ చేసినా లేదు, నేను ఎవరి మీదే నొట్టేస్తా, నా పిల్లల మీద ఒట్టు,
నేను ఈ పర్టికులర్ దాంట్లో నిజంగానే నాకు సంజన గారు నెగిటివ్ అనే అనిపించారు. అంతేగాని ఆ పిఆర్ నా మీద పోస్ట్ పెట్టినంత మాత్రం నా మనసు అసలు మారదు. పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్, నాకు నెగిటివ్ అనిపించిన నెగిటివ్. వాళ్ళు చేసిన దరిద్రమైన పని ఏంటంటే అలాంటిది ఒక రివ్యూవర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ రివ్యూవర్ రివ్యూ చేసేటప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుని అలాంటి పోస్టులు పెట్టారు. దట్స్ దేర్ మిస్టేక్. అది ఇంకా డిలీట్ చేయలేదు, చూస్తాను ఎన్ని రోజులు ఉంచుతారో ఏం చేస్తారో, నేను తర్వాత చేయాల్సింది చేస్తాను. కానీ నాకు అది మనసులో ఉండి నేను ఆవిడ నెగిటివ్ చేసే మనస్తత్వం కాదు. మదర్ ప్రామిస్ చెప్తున్నా, మీకు అది అర్థం అవుద్దనేసి నా బాధ. నన్ను ఆ సిచ్యువేషన్లో పెట్టారు ఆ ఎదవలందరూ జరిచి. లేకపోతే నాకు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు, నేను ఏ చేసినా అట్లా అనుకుంటారేమో అనిపిస్తుంది. ఒకవేళ పొగిడితే ఏమంటారు తెలుసు, వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళతో గుడ్ బుక్స్లో ఉన్నాడు నువ్వు అన్నామంటారు. మళ్ళీ 2 యాంగిల్స్ ఉన్నాయి. మీరు ఇన్నేని అనుకోండి, నాకు అనిపించింది స్ట్రైట్గా చెప్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ బై. వీడియో నిజంగా జెన్యూన్గా నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి మామ. నేను చాలా న్యూట్రల్గా అన్ని వైపులా మాట్లాడుతున్నసరికి సబ్స్క్రైబర్లు చేయకుండా వెళ్ళిపోతున్నారు. సరేలే, మాకు నచ్చిన కంటెస్టెంట్లో పాజిటివ్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటే నేను ఏం చేయలేను. మీకు నచ్చిన కంటెస్టెంట్లో నెగిటివ్ కూడా ఒప్పుకోవాలి, నెగిటివ్ కూడా చేసుకోవాలి. నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చెప్పాలని. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓన్లీ నెగిటివ్ చెప్తే సబ్స్క్రైబ్ చేస్తానంటే నేను ఏం చేయలేను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఈరోజు, ఎన్నెన్ని వీడియోస్ చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. లవ్ యూ మామ.